బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పోరుకు సిద్ధమైన బీజేపీ నేతలు సీఎం నివాస ముట్టడికి పిలుపునిచ్చిన రామచంద్రరావు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకు సిద్ధమైన బీజేపీ నేతలు సీఎం నివాస ముట్టడికి పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ అయ్యారు. మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ పై పోరుకు సిద్ధమైన బీజేపీ నేతలు సీఎం నివాస ముట్టడికి పిలుపునిచ్చారు. రామచంద్రరావు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీజేపీ నేతలు సీఎం నివాసం ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ బీజేపీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. అక్కడ సీఎం ఇంటి వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునివ్వడం జరిగింది. నిన్న ఏదైతే పార్లమెంట్ లోని లోక్సభలో మహిళా బిల్లుకు సంబంధించి ఓటింగ్ సందర్భంగా ఏదైతే రాజ్యాంగ సవరణ చేద్దామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ముందుకు రావడం జరిగిందో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సభలో వీగిపోయింది. ఆ రాజ్యాంగ సవరణకు 2/3 మెజారిటీ సాధించలేకపోవడంతో ఆ బిల్లు బిగిపోయినట్టు స్పీకర్ ప్రకటించడంతో ఆ ఎన్డీఏ పక్షాలు ఒక్కసారిగా కూడా షాక్ గుర కావడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఈ బిల్లుకు మేము పూర్తిగా వ్యతిరేకం, మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, కానీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు, అందులో ఉన్నటువంటి లొసుగులు, అదేవిధంగా డీలిమిటేషన్ తో లింక్ పెట్టడం తదితర అంశాలన్నింటి పట్ల ఇప్పటికే వాళ్ళు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి కూడా సభలోనే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహిళా బిల్లును అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, టికెటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా అనుమతి లేకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్లనిచ్చే పరిస్థితి కూడా లేదు. సో ఈ నేపథ్యంలోనే తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇంటి వద్ద ఆయన ఇంట్లో ఉండగానే పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం ఇంటి వద్దకు వెళ్తే అక్కడ పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుందని చెప్పేసి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నారీ శక్తి బిల్లు ఏదైతే ఉందో, నారీ లోకానికి మహిళలకు ద్రోహం చేసినటువంటి కాంగ్రెస్ ను వదిలిపెట్టబోము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై పోరు కొనసాగుతుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మరికొంతమంది లీడర్లు, ఇంకా కొంతమంది లీడర్లను కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే సీఎం ఇంటి వద్దకు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు ఎవరు కూడా రాకుండా పోలీసులు అయితే పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ పోలీసు బందోబస్తు ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒకవైపు సీఎం పరిసర ప్రాంతాల్లో అయితే ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అయితే కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ రాజు.